Hello students, welcome to Sandy Academy of Mathematics ఆన్లైన్ క్లాసెస్. శామ్ యూట్యూబ్ క్లాసెస్ తరపున ఎవరైతే మన వీడియోస్ వీక్ చేస్తున్నారో ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సికి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. సో మనం లాస్ట్ వీడియోలో టీఆర్టీ ఎస్జిటి స్పెషల్ స్కూల్స్లో అడిగినటువంటి 2018 ఆ టైంలో వచ్చిన నోటిఫికేషన్లో 2019 28వ తారీఖు 28వ తారీఖున జరిగిన స్పెషల్ స్కూల్ సెషన్ 1 పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో లాస్ట్ వీడియోలో ఒక 5 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఆ వీడియోని వాచ్ చేశారు, చాలామంది లైక్ చేశారు, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారు. ఎలా అయితే పాత వీడియోని మీరు ముందు వీడియోని పూర్తిగా వాచ్ చేశారు, దీన్ని కూడా అదే విధంగా వాచ్ చేయండి, పూర్తిగా చూడండి. సో చూసినట్లయితే మీకు ఇప్పుడు ఈ ఈ ఈ భాగంలో క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఎలా ఇచ్చారు అని అంటే ఎక్కువ శాతం ఆల్జిబ్రా ఓరియంటెడ్గా ఇవ్వడం జరిగింది, క్షేత్రమితి లింక్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో రేఖాగణితం క్షేత్రమితి లింక్ ఈ పేపర్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది. స్పెషల్ స్కూల్స్ పేపరు అసిస్టెంట్కి ఉపయోగపడేలాగా కూడా ఉంది. కాబట్టి అసిస్టెంట్స్ ఎవరైనా ఉన్నట్టుంటే ఈ స్పెషల్ స్కూల్లో అడిగిన బిట్స్ను కూడా చేసుకుంటే మీకు కొంచెం యూజ్ అవుతుంది. అయితే ఎస్జిటి వాళ్ళు ఈ పేపర్ చూసి కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ మనం ముందు చేసిన పేపర్ నార్మల్ 29th జరిగిన పేపర్లు సెషన్ 1 సెషన్ 2 కూడా కొంచెం ఈజీగానే ఉన్నాయి. కానీ ఈ పేపర్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఒకవేళ డిఎస్సికి ఈ లెవెల్ కనుక ఇచ్చినట్లయితే మీరందరూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఈ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇన్ ద ఎగ్జిస్టెంట్ ఫిగర్ మెజర్ ఆఫ్ యాంగిల్ బి ఈజ్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏ, ఓకే, అండ్ యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు 135 degrees. ఫైండ్ యాంగిల్ బి అంటున్నాను. ఓకే, పక్కన ఇవ్వబడిన చిత్రపటంలో యాంగిల్ బి విలువ ఏకి డబల్ అంట. అంటే ఏ ఎక్స్ ఉంటే యాంగిల్ బి ఎంత ఉంటుంది? 2x ఉంటుందంట. అయితే యాంగిల్ బి విలువ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాం. ఓకే, సో మనం ఒకటి తెలుసు, త్రిభుజంలోని రెండు అంతర కోణాల మొత్తము ఓకేనా బాహ్య కోణానికి సమానము. దీనికి బాహ్య కోణమునకు సమానం. ఏ బాహ్య కోణమునకు? ఓకేనా, ఆ రెండు కాకుండా మిగిలినది ఉంది కదా కోణం, దానికి అన్నమాట. త్రిభుజంలోని ఏదైనా ఒక భుజాన్ని పొడిగించినట్లయితే అక్కడ ఏర్పడే కోణం దాని లోపల ఉన్న ఎదురుగా ఉన్న అంతర కోణాల మొత్తానికి సమానం. అంటే ఇక్కడ 135 ఉంది కదా, అది x+2xకి సమానం అన్నమాట. సో x+2x = 135. దాని నుంచి 3x = 135. దాని నుంచి x = 135/3. సో x = 45 degrees వచ్చింది. ఓకే, అంటే యాంగిల్ ఏ = 45 degrees. సో యాంగిల్ బి అడిగారు, దాన్ని ఏమంటావు? 2x అంటాం. అంటే 2 times of 45 that equal to 90 degrees. that equal to 90 degrees వస్తుంది. ఓకేనా? సో ఇది రేఖాగణితంలో మనకి త్రిభుజాల మీద అడిగే ప్రశ్న. సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా త్రిభుజాన్ని నిర్మించాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి నియమాలు ఉండాలని దాని మీద క్వశ్చన్ చెప్పాను. అది మీకు ముందు పేపర్లో ఇచ్చింది. ఈ పేపర్లో ముందున్న బిట్స్లో మరొక బిట్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు గమనిస్తున్నారా? సో రేఖాగణితంలో త్రిభుజము, వృత్తము వాటికి సంబంధించిన నియమాలు మీకు తెలియకపోతే లెక్కలు చెయ్యలేరు. ఓకేనా? సో ఆ నియమాలు గుర్తుంటే ఖచ్చితంగా మిగిలిన టాపిక్స్ కన్నా ఇది చాలా ఈజీ అనిపిస్తుంది. గుర్తు లేని వారికి మాత్రం ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి, a = x² + 3xy + 5y². b = 2x² - 6xy + 4y². then the value of 2a + b అంటున్నారు. సో నువ్వు లెక్కలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, మొత్తం అంతా చేసే బీజగణితంలో మొదట x² సంబంధించి ఏమడిగారు చూడు. 2a + b అన్నారా? సో x² గుణకం ఏదైతే ఉందో దాన్ని 2తో గుణించి, అంటే 2 times of x² ప్లస్ బిలో ఫస్ట్ ఇది 2x². సో ఆప్షన్స్లో 4x²,
ఎక్కడ ఉందో చూడు, మిగిలినవన్నీ వదిలేయి. ఓకే, తరువాత వై స్క్వేర్ చూడు. ఇక్కడ 14y² ఉంది, ఇక్కడ 5y² ఉంది. కాబట్టి y² గుణకాలను గమనించు, టైం వేస్ట్ చేయకు. సో ఇది చూడు, 2 × 5y², మరి 2 కదా, ప్లస్ 4y². సో 2 5 10, y² ప్లస్ 4y². సో మొత్తం కలుపు 14y² అయిపోయింది. ఇంకేముంది, ఎక్కడ ఉంది చూడు, ఫస్ట్ దాంట్లో ఉంది, టిక్ పెట్టే. అర్థమవుతుందా? సో దీనికి కూడా ఎక్కువ సమయం మీరు కేటాయించకండి, క్యాలిక్యులేషన్స్ తగ్గించండి. మీరు ఏం చేస్తారంటే మొత్తం 2a కడతారు, మొత్తం b కడతారు, మొత్తం అంతా యాడ్ చేస్తారు. అలా చేయకండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడూ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్. సో ఆప్షన్స్ వైజ్గా ఆలోచించి ఎక్కడ షార్ట్ చేద్దామా చూడు. సో 4x² అనేది x² గుణకం. సో ఆప్షన్లో 4x² ఉన్నాయే చూడు, మిగిలిన రెండు స్కిప్ చేసే. సో అందులో కూడా ఒక దాంట్లో xy ఉంది, ఇంకొకటి y² ఉంది. కాబట్టి y²లే చూడు, కొంచెం ఈజీగా తెలిసిపోతాయి. మళ్ళీ మైనస్ గుర్తులొద్దు, కన్ఫ్యూజ్ అవుతావు. అందుకే డైరెక్ట్గా y² చూడమన్నాను. y² ఎంత వచ్చింది, 14y². సో ఆప్షన్లో ఒక్క చోటే ఉంది, టిక్ పెట్టే. అర్థమవుతుందా? సో నువ్వు దేనికి కూడా సమయము వేస్ట్ చెయ్యకు. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బాగా గుర్తుంచుకోవాలి. ఇది కొంచెం నేను ఎక్కువసేపు మాట్లాడతాను. చూడండి, ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 42 సెంటీమీటర్స్ ఈజ్ అని అంటున్నారు. 42 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించమైన వృత్త వైశాల్యము అని అడుగుతున్నారు. ఇదిగోండి, ఇది వృత్తం. ఓకే, అంటే మీకు అర్థం అవడానికి మొత్తం. ఇక్కడ చూడండి, మీరు చూస్తారని జస్ట్ అక్కడ షేడింగ్ చేస్తున్నాను. ఒక వృత్తం, ఇది కేంద్రం అనుకోండి. వృత్తానికి కేంద్రం అనుకుంటే ఇది సైడ్ ఏ, ఇది సైడ్ ఏ, ఇది సైడ్ ఏ, ఇది సైడ్ ఏ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్ నుంచి కనుక ఒక లైన్ వెళ్ళింది అనుకో, దీన్ని ఏమంటారు మీరు, డయామీటరేనా? ఓకే, సో వ్యాసము ఈక్వల్ టు 2r ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది చూడు, భుజానికేనా? ఓకే, సో దీని నుంచి r ఈక్వల్ టు ఏమవుతుంది, a/2 ఏనా? సో వృత్త వైశాల్యం, వృత్త వైశాల్యం మామూలుగా r తెలిస్తే ఏం రాస్తావు, πr² అయినా. సో దీని ఎలా వచ్చు, πa/2² అని రాసుకోవచ్చా? ఓకే, సో గమనించుడు, ఎన్నో అడుగుతుంది ఏంటంటే చతురస్రంలో వృత్తం ఉంది అని అంటున్నారు. చతురస్రంలో వృత్తం ఉంది అని వచ్చినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఈ వృత్తం యొక్క వైశాల్యం కట్టాలి అంటే నీకు అయితే వ్యాసార్థం తెలియాలి లేదా వ్యాసము తెలియాలి, అంతేనా? సో నేనేం చేశాను, ఇది కేంద్రం అనుకుంటే కేంద్రం నుంచి ఇదిగో ఒక లైన్ గీస్తే అది దేనికి ప్యారలల్ గా ఉంది, చతురస్రం యొక్క భుజానికి ప్యారలల్ గా ఉంది. కాబట్టి వ్యాసం ఏమవుతుంది, ఏకి సమానం. దాని నుంచి r ఇంకోటి a/2. సో వృత్త వైశాల్యం πr². సో π/4a² అనేది నీ దగ్గర కనపడుతుంది. సో π అంటే 32/7 ఇంటూ 4a² అంటే 42² కదా. సో 42 ఇంటూ 42 క్యాన్సిల్ చేసేసుకో. ఇందులో 6 టైమ్స్, ఓకేనా? 2 ఇందులో 2 టైమ్స్, ఇందులో 11 టైమ్స్, 2 ఇందులో 3 టైమ్స్, ఓకేనా? 1 3s are 3, 3 2s are 6. సో చివరిన 6 ఉన్నాయి నీ ఆన్సర్లు.
ఈ 6 ఉన్న దాంట్లో ఆన్సర్ దేనిలో పోవాలి? 11లో పోవాలి. 11లో పోవాలంటే కండిషన్ ఏంటి? అప్పర్ ఈక్వల్ టు లోయర్ అవ్వాలి. చూసుకోండి, నేను తీసుకున్న నెంబర్ 1386 ఉందా, అందులో అప్పర్ పోర్షన్ అంటే 1 + 8 9. అప్పర్ అంటే ఆల్టర్నేటివ్ అనగా 1 తర్వాత ఆల్టర్నేటివ్ 8 అంటే ఒకటి వదిలేయడు. నెక్స్ట్ 3కి ఆల్టర్నేటివ్ 6. సో అప్పర్ ఆల్టర్నేటివ్ ఈక్వల్ టు లోయర్ ఆల్టర్నేటివ్ ఈక్వల్ అయ్యింది. కాబట్టి ఈ నెంబర్ ఎందులో పోయింది? 11లో పోయింది. సో నీ ఆన్సర్ ఆప్షన్ 3 అన్నమాట. ఆప్షన్ 3. లేదు సార్ మేము మామూలుగా క్యాలిక్యులేషన్ చేసుకుంటారంటారా, చేసుకోండి, దానివల్ల నష్టం లేదు. జస్ట్ నేను క్యాలిక్యులేషన్ చేయకుండా అబ్జర్వ్ చేసి చెప్పాను. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక వృత్తం చతురస్రంలో అంతర్లిఖించబడితే దాని వైశాల్యం సూత్రం ఏంటి? 5a² / 4 అనమాట. 5a² / 4. ఇది నువ్వు బాగా గుర్తించుకోవాలి. ఓకే, తర్వాత చూసుకునేటప్పటికి యాక్చువల్లీ లాస్ట్ టైం మనకి ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏంటంటే అంకగణితంలో వయస్సులు ఉన్నాయి, కాలము దూరం ఉంది, కాలము పని ఉందండి. కానీ ఈసారి ఇచ్చిన సిలబస్లో ఈ కాలము దూరం, కాలము పని లేదు. కానీ మనకి అడగవచ్చు, ఎందుకంటే ఈ లెక్కలు బీజగణితానికి వస్తాయి. సో బీజగణితంలో ఇచ్చిన లెక్కల ప్రకారం కూడా మనం చేయవచ్చు. ఓకేనా? సో జాగ్రత్తగా విను, నేను అంటుంది కరెక్ట్గా విను. నవ్య వయస్సు వాళ్ళ మదర్ వయస్సుకి 3 రెట్లు అంట. ప్రస్తుతం నవ్య వాళ్ళ అమ్మ వయస్సు నవ్య వయస్సు 3 రెట్లు. అంటే నవ్య వయస్సు ఒక భాగం ఉంటే మదర్ వయస్సు 3 భాగాలేనా? ఇలా ఊహించొచ్చా? వయస్సు నిష్పత్తి. తర్వాత 5 సంవత్సరాల అనంతరం వారిరువురి వయస్సుల మొత్తం 66 అండి. 5 years ముందుకెళ్తే నవ్య వయస్సు 5 పెరుగుతుంది, వాళ్ళ అమ్మ వయసు కూడా 5 పెరుగుతుంది కదా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే 5 ఏళ్ళు అయ్యేటప్పటికి ప్రస్తుతం నవ్య వయసు ఒక భాగం, ఓకేనా, మదర్ వయసు 3 భాగాలు. ఒక 5 ఏళ్ళు పెరిగితే ఇద్దరివి చెరుకో 5 పెరుగుతాయి అంతేనా? అప్పుడు రెండు కలిపితే ఎంత? 66. సో దీని నుంచి 4p = 66 - 10. సో 4p = 56. దీని నుంచి p = 14. సో నవ్య ప్రస్తుత వయసు ఒక భాగం 14, వాళ్ళ అమ్మ వయసు 3 భాగాలు 42. అయిపోయిందా? అంతే. సో చాలా మంది తెలియక ఏం తీసుకుంటారంటే నవ్య వయసు x, వాళ్ళ అమ్మ వయసు వాళ్ళ అమ్మ వయసు 3x, 5 ఏళ్ళ తర్వాత 3x + 5, 9x + 5, ఇవన్నీ ఆలోచిస్తారు. నేను ఎవరు చేయమనండి, ఇవన్నీ టైం వేస్ట్. నిష్పత్తుల్లో ఆలోచించు. నేనేమంటున్నానంటే 5 ఏళ్ల తర్వాత ఇద్దరు వయసులు 10 ఏళ్ళు పెరుగుతుంటే ప్రస్తుతం ఏమవుతాయి? 10 ఏళ్ళు తగ్గుతాయి కదా. అంటే 66 మీద ఒక 10 తగ్గుతాయి. ఇద్దరి మీద కలిపి 56 ఉంటారు. సో 4 భాగాల విలువ 56 అయితే ఒక్క భాగం విలువ ఎంత? 14. అయిపోలే? అదన. సో నువ్వు ఆ విలువ చేయాలి లెక్కని, అంతే తప్ప మరలా ఎక్స్ అని అని అనుకోకూడదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంపార్టెంట్ బిట్. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ రెక్టాంగిల్స్ విత్ ఇంటిగ్రల్ మెజర్మెంట్స్ అన్నమాట. అంటే కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 నెంబర్లు అంటావు కదా, అలా అయ్యేలాగా 32 పెరిమీటర్ అయ్యే విధంగా ఎన్ని విధాలుగా గీయగలవు అంటున్నాను. Take any two values, okay, such that their perimeter is 32. Okay, construct any rectangle with 2 values such that their perimeter is 32. అయితే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఇంటిగ్రల్ మెజర్మెంట్స్ కొలిచే విధంగా అన్నప్పుడు నువ్వు ఒక్కటే చూడాలి, చుట్టుకొలత ఏమిచ్చారు అది నాకు చెప్పు. చుట్టుకొలత = 32. ఓకేనా? సరి సంఖ్య గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకు. సరి సంఖ్య మరియు 4 గుణిజం. సరి సంఖ్య అయ్యి 4 గుణిజం అయితే నీ ఆన్సర్ 32/4. సో దట్ = 8. ఎప్పుడు 4తోనే భాగించాలి. సో p/4 అంటారు. ఒకవేళ 34 వచ్చిందనుకో లెక్కలో, ఇది సరి సంఖ్యే కానీ 4 గుణిజం కాదు. అలాంటప్పుడు ఏం చేస్తావంటే 34/4 వేస్తాం. రఫ్గా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో అదే రాస్తాం. రఫ్గా అంటే 34ని 4తో డివైడ్ చేస్తే నీకు 8 టైమ్స్ పోయి 32 వచ్చి 2 మిగులుతుంది. నువ్వు పాయింట్ పెడతావు, పెట్టకుండా ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తావు? 8 టైమ్స్. అది మాత్రమే రాయాలి. ఒకవేళ p = 31 అని ఇచ్చారనుకో లెక్కలో, ఏమి ఇచ్చినట్టు నీకు? బేసిస్ సంఖ్య ఇస్తే కనుక నువ్వేం రాస్తావంటే సాధ్యపడదు. అది కూడా ఇస్తున్నారు, చూసుకోండి. అంటే చుట్టుకొలత 31 సెంటీమీటర్ల అయ్యే విధముగా
వేరు పొడవులతో గీయగల చతురస్రాల సంఖ్య, దీర్ఘ చతురస్రాల సంఖ్య ఉండవు, ఇయ్యలేము అని చెప్తావు అనమాట. అర్థమవుతా నీకు? సో ఆ విధంగా అడుగుతూ ఉంటారు. సో నువ్వు గమనిస్తే ఈ షెట్లో ఈ 5 క్వశ్చన్స్ లో మనం డిస్కస్ చేసిన పాయింట్లు ఏంటయ్యా అని అంటే గనక రేఖాగణితము మీద ఎక్కువ బిట్లు అడిగారు, ఆల్జిబ్రా క్షేత్రమితి మీద అడిగారు. అంటే సో బీజగణితం ఒక క్వశ్చన్ చేస్తాము, క్షేత్రమితి మీద 2 క్వశ్చన్లు చేయడం జరిగింది, రేఖాగణితం మీద 2 క్వశ్చన్లు చేయడం జరిగింది. సో ఇక్కడ అంకగణితం క్వశ్చన్ కూడా ఒకటి ఇచ్చారు. ఇది మీ సిలబస్ లో ఇప్పుడు లేదు, కానీ నేను నిష్పత్తి ప్రకారం చేశాను ఆ లెక్కని మీరు గమనించండి. దాన్ని మీరు బీజగణితం ప్రకారం కూడా చేయొచ్చు, కాబట్టి ఆ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి మైండ్ లో పెట్టుకోండి. సో ఎస్జిటి వాళ్ళు ఏమనుకుంటారంటే తక్కువ టైం ఉంది కాబట్టి మనకి ఈజీగా గిన అడిగేస్తారేమో, లేకపోతే తక్కువ కంటెంట్ ఇచ్చారు కానీ సింపుల్ గా అడిగేస్తారని అనుకోకండి. ఇలా అనుకునే ఆల్రెడీ ఒక్కసారి మీరు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ పడతారు. ఓకేనా? సో ఇక చివరిగా ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని వాచ్ చేస్తారు. ఓకే, సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకేనా? సో మీ అందరి వల్ల 500 సబ్స్క్రైబర్స్కి మన వాళ్ళు రీచ్ అయ్యాం మనం. ఓకేనా? సో ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి మనం వెళ్ళాలి. ఓకే, సో మీ యొక్క ఓకేనా మీ యొక్క హెల్ప్ కోఆపరేషన్ మాకు ఉంటే ఖచ్చితంగా దాన్ని నేను సాధించగలను. ఓకే, సో మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరి ఛానల్ లాగే ముందుకి వెళ్ళాలనేసి నేను అనుకుంటున్నాను, మీరు కూడా దానికి హెల్ప్ చేయండి. ఓకే, ఎప్పట్లాగే అయితే సార్ మాకు క్వశ్చన్స్తో పాటు టాపిక్లు కావాలి, టాపిక్ సంబంధించిన రికార్డింగ్ వీడియోస్ ఏమంటే పంపండి. పర్టికులర్గా ఒక టాపిక్ కావాలంటే నేను చెప్పాను. ఎస్ఏ మ్యాథ్స్ వచ్చేటప్పుడు 350 రూపీస్, ఎస్జిటిలో మ్యాథ్స్ వచ్చేటప్పుడు 250 రూపీస్. ఓకే, సో మీరు తలుచుకుంటే తీసుకోగలరు. సో ఈ 6 టాపిక్ల్లో మీకు ఏదైనా కావాలంటే 250 రూపాయలు పే చేయాలి ఒక్కొక్క టాపిక్కి. ఫోన్పే నెంబర్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఈ స్క్రీన్ మీద కనబడుతుంది కదండి. సో ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ పంపించి మీ పేరు, మీకు కావాల్సిన టాపిక్ పంపిస్తే నేను దానికి సంబంధించిన రికార్డింగ్ వీడియోస్ లింక్స్ని మీకు పంపిస్తాను. సో మీరు వాటిని చూసుకుని ప్రిపేర్ అవ్వవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మరొక 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.